ఆత్మహత్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన భార్య రచన. టోటల్ ఎపిసోడ్ కు శ్రావణ్ కారకుడు అన్న ఆమె శ్రీష లాంటి వారిని ప్రభాకర్ రెడ్డి దగ్గరకు కూడా రానివ్వరంటోంది. తన భర్త మరణంపై ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇప్పటివరకు స్పందించలేదంటున్న రచనతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. ప్రభాకర్ రెడ్డి మరణంపై కుటుంబ సభ్యుల్లో ఇంకా అనుమానాలు రేగుతూనే ఉన్నాయి. ఎందుకు పోలీసులు తాత్సారం వహిస్తున్నారు, ఇంకా ఎందుకు మాకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, గతంలో జరిగినటువంటి ఘటనలు ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు ఎందుకు దాచిపెడుతున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచన గారితో ప్రస్తుతం మనం ఆమె స్వగ్రామంలో ఉన్నాము. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? మీరు మొదటి నుంచి కూడా ఈ మరణాన్ని అనుమానిస్తూనే ఉన్నారు. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ఇది సీఎం కాన్ఫరెన్స్ అని వాళ్ళు ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది నాకు. దీన్ని తగిన చర్య తీసుకోవాలని మేము ఫస్ట్ నుంచి కోరుకుంటున్నాం. ఈ శిరీష కేసు ఎలా అయితే వాదిస్తున్నారో, ఎలా అయితే అంత స్ట్రిక్ట్గా ఇంట్రెస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ప్రభాకర్ రెడ్డిది కూడా అలానే చేయాలి. ఎలా అయినా సరే తన చావు వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాలి. సీసీ ఫోటేజెస్ ఇవన్నీ మాకు చూపిస్తామన్నారు, ఇంకా చూపించట్లేరు. అవి తొందరలో చూపిస్తే బాగుంటుంది. అసలు ఏం జరిగింది, స్టేషన్లో ఏం జరిగింది, క్వార్టర్స్లో ఏం జరిగింది, అసలు తను చనిపోవడానికి కారణం ఏంటి, అసలు ఎలాంటి కారణం లేదు, ఎలాంటి ప్రూఫ్స్ లేవు తను ఆత్మహత్య చేసుకున్నాడని. ఎందుకు మీకు ప్రభాకర్ రెడ్డి మరణం పైన మీకు ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయి? అక్కడ జరిగింది కూడా పోలీస్ క్వార్టర్లోనే జరిగింది, పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగింది. ఎందుకు అనుమానాలకు ఎందుకు బలం ఇస్తుంది? అక్కడ తను పడి ఉన్న స్థితి, ఆ బుల్లెట్ గన్ వెపన్ కాళ్ళ మధ్యలో పడి ఉంది. అది నాకు చాలా డౌట్. ఎందుకంటే చేతితో షూట్ చేసుకున్నప్పుడు గన్ సైడ్కి కానీ వెనకాల కానీ పడాలి, కానీ కాళ్ళ కింద పడిపోయింది. అది నాకు చాలా డౌట్. అది చేతులు కూడా సైడ్కి లేవు, ఏదో పడుకుంటే స్ట్రైట్గా తన బాడీ మీద పెట్టుకొని పడుకున్నట్టుగా చేతులు ఉన్నాయి. అదే రెండు అయితే చాలా అంటే చాలా డౌట్ఫుల్గా ఉంది నాకు. ఎలా అయినా తగిన చర్య తీసుకోవాలి. సీసీ ఫోటేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఈవినింగ్ గొడవ జరిగినప్పుడు జరిగిన సీసీ కెమెరాల్లో అంతా ఎంటర్ అయింది. అన్ని ఫొటోస్ చూసాము. కాల్ చేసి అరెస్ట్ చేశారట. మరి ఆ రోజు ప్రభాకర్ రెడ్డి చనిపోయాడు, వెపన్ తీసుకెళ్ళాడు, తను క్వార్టర్స్కి వెళ్ళాడు అనే ముందు తను వెపన్ తీసుకెళ్ళాడా, మరి ఎవరైనా తీసుకెళ్లారా తన క్యాబిన్లో నుండి అనేది మాకు చూపించాలి ఖచ్చితంగా. ఈ శిరీష కేసుని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కేసుతో లింక్ పెట్టకండి. ఈ ఆమె క్యారెక్టర్ అది అంతా డిఫరెన్స్, ప్రభాకర్ రెడ్డిది డిఫరెన్స్. తన నిజాయితీ గల ఆఫీసర్. తను ఇంతకుముందు చేసిన స్టేషన్స్ నుంచి కూడా వందలాది మంది వచ్చారు తన మరణంకి. కాబట్టి ఇది ఏదో ఉంది అనిపిస్తుంది నాకు. సీఎం గారు ఖచ్చితంగా దయతెలిచి ఈ నిజాన్ని బయట పెట్టాలి. వాళ్ళ నియోజకవర్గం అని అన్ని దాయకూడదు. ఎలా అయినా మాకు అన్ని కాల్ డేటా అవన్నీ తీసాము అన్నారు, కానీ అది ఏ రోజు కూడా మీడియా కూడా ముందు పెట్టట్లేరు. మరి శిరీష కాల్ డేటా అంతా చూపిస్తున్నారు, ఆడియో క్లిప్స్ గిన మరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు, ఇలా రమ్మన్నాడు అని చెప్తున్నారు తప్ప మరి మాట్లాడింది రమ్మంది ఒకసారి మాకు అవన్నీ చూపిస్తే తను మాట్లాడా లేదా అనేది కూడా మాకు అర్థమవుతుంది తన లాంగ్వేజ్ గిన. రచన గారు, మీరు మొదటి నుంచి కూడా పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నాయి ప్రభాకర్ రెడ్డికి అని చెప్పి ఎప్పుడైనా మీతోటి పర్సనల్గా షేర్ చేసుకున్నాడా? అంటే ఈ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నుంచి వేధింపులు ఉన్నాయని మీతో ఎప్పుడైనా పర్సనల్గా షేర్ చేసుకున్నాడు? ఫస్ట్ ఏసీపీ అరేంజ్మెంట్ అన్నారు, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది నాకు, ఇక్కడ చేయలేను, ఎంతవరకు చేసా కానీ ఇంకా చేయాలనే ఫోర్స్ ఎక్కువ ఉందన్నారు. ఇంకా స్టాఫ్ కావాలని కూడా తను స్టాఫ్ను కూడా అడిగారంట, పై ఆఫీసర్స్ని. ఇంకా వేరే ఎస్ఐ కూడా కావాలని అడిగాడు. తను ట్రాన్స్ఫర్ కోసం కూడా ట్రై చేస్తున్నాడు. హైదరాబాద్కి కూడా వెళ్ళొచ్చాడు ట్రాన్స్ఫర్ కోసం. 1 వీక్లో ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పారు తను. 1 వీక్లో నేను ఇంటికి వెళ్ళి వచ్చేంతలోపు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది, మనకు వెళ్ళిపోదాము, ఇక్కడ భయంగా ఇంట్లో ఉండడం కూడా ఇబ్బందిగా ఉంది కదా నీకు, భయపడాల్సిన అవసరం లేదు, ములుగు స్టేషన్ విలేజ్లో మిడిల్లో ఉంటుంది, స్టేషన్కి క్వార్టర్స్కి దగ్గరగా ఉంటుందని చెప్పాడు తను. సో ఇవన్నీ చెప్పిన ఈ మాటలన్నీ చూస్తే తను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. మీరు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్య కాదు అంటే ప్రభాకర్ రెడ్డిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? అది అవసరం డిపార్ట్మెంట్ వాళ్ళే తెలుసుకోవాలి ఎవరికి ఉంది. బయట వాళ్ళు శ్రవణ్ అనే వ్యక్తి వచ్చాడా, మరి ఇంకెవరైనా కుట్రవంది చంపారా అనేది అది ఏం తెలుసుకోలేకపోతున్నాం మేము. మాకు ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేకుండా అయిపోయాయి అక్కడ. ఫస్ట్ మేము వెళ్ళి అన్నీ చూసుకుంటే ఏదైనా దొరికేది కావచ్చు. నేను నైట్ వచ్చరికి 10:30 అయిపోయింది. ఆల్రెడీ నేను వెళ్ళాక 10 మినిట్స్కి బాడీని తీసుకెళ్ళిపోయారు.
తను మార్నింగ్ 11కి చనిపోతే నేను ఈవినింగ్ 10:30 వరకు వచ్చా. 12 అవర్స్ డిఫరెన్స్లో ఏం జరిగింది ఏంటి అనేది నాకు ఏమీ తెలియదు. నేను వీడియోలో చూసాను తన బాడీని క్లియర్గా. అసలు ఏం జరిగి ఉంటుంది, తను మాకు న్యాయం చేస్తామని చెప్పారంట డిపార్ట్మెంట్. మరి ఏ విధంగా న్యాయం చేస్తారో అన్ని విధాలుగా హెల్ప్ కావాలి మాకు. శ్రవణ్ అనే వ్యక్తి కొత్తగా తెరపైకి వచ్చాడు. ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని కూడా చెప్తున్నారు. నిజంగా శ్రవణ్కు ప్రభాకర్ రెడ్డికి స్నేహం ఉందా? గతంలో మీరు ఎప్పుడైనా చూసారా అతన్ని? లేదండి, మేము ఎప్పుడు చూడలేదు. ఇదో చాలామంది కేసెస్ విషయంలో చాలామంది ఇక్కడ స్టేషన్లో వర్క్ చేసా కానీ షామీర్పేటలో వర్క్ చేశాడు. అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ అని ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరూ ఆఫీసర్స్కి బందోబస్తుకి వెళ్తే అందరూ పరిచయం అవుతారు. అలానే తను కూడా దేవరకొండ వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడని చెప్తున్నారు. తను పరిచయం అయ్యి ఏదో ఎస్ఐ కాబట్టి అందరూ వస్తారు తన దగ్గరికి, హెల్ప్ కోసం వస్తారు. కానీ తన గురించి తన అంత బ్యాడ్ పర్సన్ అని తను తెలుసుకోలేకపోయాడు. అంతా వాళ్ళు ఏదో అన్నీ తన మీద నెట్టేసి ఇప్పుడు శ్రవణ్ తను చనిపోయాడు కదా అనేసి తన ఏదో తప్పు దాచుకోవాలని ఏదో చేస్తున్నాడు తను. అటు అమ్మాయి చావుకు కారణమయ్యాడు, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి చావుకు కారణమయ్యారు. వాళ్ళు రావడం చాలా చాలా అంటే చాలా ఈ రెండు కుటుంబాలకు చాలా బాధను మిగిల్చింది. ఆ శ్రవణ్ అనే వ్యక్తిని గట్టిగా చర్య తీసుకొని తగిన శిక్షను అనుభవించేలా చేయాలి తనకు. శ్రవణ్ అనే పర్సన్ని మాత్రం అస్సలు వదలకూడదని మేము కోరుకుంటున్నాం. మీరేమంటారు? అంటే శిరీష కేసును కేవలం ప్రభాకర్ రెడ్డి కేసును సైడ్ ట్రాక్ చేయడం కోసమే తెరపైకి తెచ్చారంటారు? అవునండి, శిరీష అనే అమ్మాయి అసలు ఏ రోజు కనీసం అలాంటి హ్యాబిట్ ఉంది అని అంటే కాల్స్ కానీ ఏదైనా శిరీష అనే నేమ్ నేను ఇంతవరకు వినలేదండి. ఫస్ట్ ఆ రోజు చనిపోయిన రోజే శిరీష అనగానే అసలు శిరీష అని ఎవరు అనేది నేను డౌట్ ఫస్ట్ వచ్చింది, అడిగాను. అసలు శిరీష అనే అమ్మాయి తెలియదు, ఒక మ్యారీడ్, తను ఒక పాప ఉంది. అలాంటి అమ్మాయితో రిలేషన్ అనే ఆలోచన ఎవరికి కూడా రాదండి మ్యారీడ్తో. అలాంటి ఆలోచనలు తనకుండో అలా చేయడం అనేది నా నమ్మకం. అలా చేయలేదు కూడా. ఈ శిరీష అనే అమ్మాయిని లింక్ కట్టడం కరెక్ట్ కాదు. అది ఏ కేసుగా ఆ కేసు డిఫరెన్స్గా ఇంట్రాగేషన్ చేస్తే బాగుంటుంది. డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? మాకు బాబుకి మా ఫ్యామిలీకి అన్ని విధాలుగా హెల్ప్గా ఉండాలి. హెల్త్, స్టడీ పరంగా అయినా, జాబ్, అన్ని విధాలుగా సహాయపడాలి. తగిన చర్య తీసుకొని ప్రభాకర్ రెడ్డికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున. ఇది మొత్తానికి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచన చెప్తున్న దాని ప్రకారం తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అటు పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అటు శిరీష కేసును ప్రభాకర్ రెడ్డి కేసును రెండూ ఒకటిగా చూడొద్దు, రెండూ వేరువేరుగా చూడాలి. ఇటు ప్రభాకర్ రెడ్డి ఆ మరణానికి సంబంధించి అసలు ఆ రోజు ఏం జరిగింది, కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ విజువల్స్ అన్నిటిని కూడా బయటికి విడుదల చేయాలి. ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ఇప్పటి వరకు కూడా? కనీసం కుటుంబ సభ్యులకైనా వాటిని చూపిస్తామన్నారు. ఇప్పటివరకు మాకు కూడా చూపించకపోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా రచన చెప్తున్నటువంటి పరిస్థితి. జరిగింది. ఇప్పటికైనా తమ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎవరైతే శ్రవణ్ ఉన్నాడో, శిరీష కేసులో మొదటి నుంచి చెప్తున్నటువంటి శ్రవణ్ ఎవరైతే ఉన్నారో శ్రవణ్ను కఠినంగా శిక్షించాలి. శ్రవణ్ వల్ల రెండు కుటుంబాల్లో విషాదం నిండింది అని చెప్పి కూడా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచన